తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. సో ప్రస్తుతానికి తెలంగాణలో రాజకీయంతో పాటు కేసీఆర్ కుటుంబం కూడా అనేకమైన వార్తల్లో నిలుస్తూ వస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతి అవకతవకల్లో పక్క కేసీఆర్, మరోపక్క ఆయన అల్లుడు హరీష్ రావు, వీళ్ళిద్దరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవకతవకల్లో గొడవల్లో ఉంటే కనుక మరొక పక్క చూసుకున్నట్లయితే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దేశవ్యాప్తంగా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికే ఆమెను ఈడీ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, హరీష్ రావుకి కూడా ఈడీ కానీ లేదంటే మిగతా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలోనో కేంద్ర దర్యాప్తు సంస్థలోనో వీళ్ళందరూ కూడాను ఈ వాళ్ళకి కొన్ని సమన్లు పంపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇదే తరుణంలో జోగినిపల్లి సంతోష్ బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ నేత, అలాగే ఆయన రాజ్యసభ ఎంపీ. సో కేసీఆర్కి చాలా దగ్గర బంధువు అయిన, సో ఆయన మీద కూడా కేసు బుక్ అయిన పరిస్థితి ఉంది. సో ఇదే తరుణంలో జోగినిపల్లి సంతోష్ అలాగే కేటీఆర్ కూడా అరెస్ట్ కాబోతున్నారనే చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద దుమారమై రేపుతుంది. సో ప్రస్తుతానికి అన్ని వార్తల్లో ఉండే ఒక హాట్ టాపిక్ ఏదో ఉందంటే కేటీఆర్ అలాగే జోగినిపల్లి సంతోష్ అరెస్ట్కు మార్గం సుగమమైందని కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా జోగినిపల్లి సంతోష్ని ఎందుకు అరెస్ట్ చేస్తారనేది ముఖ్యంగా మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ సర్వే నెంబర్ 129/54లో ఉన్న, అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో సర్వే నెంబర్ 129/54లో ఉన్న 350 గజాల స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి ఆయన మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేశారని ఒక ఇద్దరు వ్యక్తుల సహాయంతో, ఆ ఇద్దరు వ్యక్తుల సహాయంతోనే ఆయన ఈ యొక్క బంగ్లాను కబ్జా చేశారని చెప్పేసి 1350 గజాల ప్లేస్లో ఉన్న బంగ్లాను కూడా కబ్జా చేశారని చెప్పేసి ఒక ఫిర్యాదు అయితే ఆయన మీద చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వ్యక్తి చింతా మాధవ్ అనే వ్యక్తి, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక ఇద్దరు వ్యక్తుల సాయంతో జోగినిపల్లి సంతోష్రావు మా యొక్క స్థలాన్ని బంగ్లాను కబ్జా చేశారని చెప్పేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా మధ్యవర్తులుగా ఉన్న శ్రీధర్ మరియు లింగారెడ్డిలు ఇద్దరు కూడా మాజీ మంత్రి సంతోష్రావు ప్రోద్బలంతోనే ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసినట్లు పోలీసుల సమక్షంలో వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఇదే తరుణంలో పోలీసులు కేసు నమోదు చేశారు. 10 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం కూడా జరిగింది. మనం ఒకసారి సెక్షన్లు చూసుకున్నట్లయితే సెక్షన్ 400, 471 అలాగే సెక్షన్ 120 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళిద్దరూ అప్రూవర్గా మారి లొంగిపోయారు. సో ఆయన ప్రోద్బలంతోనే, సంతోష్రావు ప్రోద్బలంతోనే మేము ఇవన్నీ చేసామని కూడా చెప్పడం జరిగింది. సో ఇదే తరుణంలో సంతోష్రావు కేసీఆర్కి చాలా సన్నిహిత బంధువు. సో ఖచ్చితంగా ఆయన అరెస్ట్కి మార్గం కూడా సుగమమైందని కూడా చెప్పుకోవచ్చు. సో మరొక వివాదంలో కేటీఆర్ మీద ఇప్పటికే అనేకమైన రూమర్స్ వస్తున్నాయి. ఆయనను అరెస్ట్ చేయడం కూడా తథ్యమే. మరికొద్ది రోజులు అది కూడా జరుగుతుంది. కవిత అరెస్ట్ ఎలాగైతే జరిగిందో కేటీఆర్ అలాగే కేసీఆర్ బంధువు ఎవరైతే ఉన్నారో సంతోష్ రావు, వీళ్ళిద్దరిని కూడా కలిపి అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి ఈ తెలంగాణ వార్తలు చక్కర్లు కొడుతుంది. సో ప్రస్తుతానికి ఓఆర్ఆర్ లీజులకు సంబంధించిన కేటీఆర్ ఓఆర్ఆర్ లీజులో కనుక కొన్ని అవకతవకలు చేశారని చెప్పేసి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ నిధులు వాడుకున్నారని కూడా స్వయంగా అక్కడున్న ఎవరైతే సెక్రటరీ ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇక కేసీఆర్ కుమారుడు కేటీఆర్పై ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన నిబంధనలకు విరుద్ధంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేట్ సంస్థలకు మేలు కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక పురపాలక శాఖ మంత్రిగా ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రాతపూర్వకంగానే ప్రభుత్వానికి తెలిపారు. ఇంకోవైపు హెచ్ఎండిఏలో నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇచ్చారని, రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు అలాగే టోల్ గేట్కి సంబంధించిన లీజు 30 ఏళ్ల పాటు మహారాష్ట్రకు చెందిన ఒక ప్రైవేటు సంస్థకు అతి తక్కువ ధరకే కట్టబెట్టేలా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా నెలకొంది. సో ఈ ఫార్ములా రేస్ కానివ్వండి, ఓఆర్ఆర్కి సంబంధించిన లీజుగా టోల్ గేట్ లీజు కానివ్వండి, మహారాష్ట్ర కంపెనీకి అతి తక్కువ ధరకే కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది. 30 సంవత్సరాలకి దాదాపుగా 7,000 కోట్ల చిల్లరకు మాత్రమే మహారాష్ట్ర కంపెనీకి కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఈ ఫార్ములా రేస్లో ప్రభుత్వ ధనాన్ని చాలా వృధాగా ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో దీని మీద పెద్ద దుమారం వేలేచింది. ఖచ్చితంగా ఇప్పుడు కవిత తర్వాత సంతోష్ రావు తర్వాత కేటీఆర్ తర్వాత అలాగే హరీష్
హరీష్ రావుతో పాటు ఫైనల్గా కేసీఆర్ని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో వీటన్నిటి మీద ఇప్పుడు ప్రస్తుతానికి కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి రీసెంట్గా ఎవరైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టాలేంటి, లోపాలేంటి, వీటన్నిటికి సంబంధించి ప్రజాధనం ఎంత వృధా అయింది అని కూడా కాగ్ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికి ఇక ఈ ఫార్ములా రేస్ జరిగేటప్పుడు అరవింద్ కుమార్ ఎవరైతే అప్పుడు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన కేటీఆర్ చెప్పడం వల్లనే ప్రభుత్వ ఖజానాలోంచి కొంత డబ్బునైతే తీసుకొని దానికి ఖర్చు పెట్టడం జరిగిందని కూడా అఫీషియల్గా రాతపూర్వకంగా ప్రభుత్వానికి ఇప్పుడే తెలియజేసిన పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికే. సో ఇక ఓఆర్ఆర్కి సంబంధించి ఒక మహారాష్ట్రకు చెందిన ఒక ప్రైవేట్ సంస్థకు అతి తక్కువ ధరకే టోల్గేట్ యొక్క దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించి అతి తక్కువ ధరకే కట్టబెట్టిన పరిస్థితి అయితే నెలకొంది 30 ఏళ్ళకు కాను. సో ఇదంతా కూడా ప్రజాధనాన్ని ఇలా వృధా చేశారు. గత ప్రభుత్వం అంతా కూడాను అవినీతికి పాల్పడిందని చెప్పేసి ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు కేసీఆర్ కుటుంబం, అలాగే వాళ్ళ సన్నిహితులు కూడాను. సో ప్రస్తుతానికైతే మరికొద్ది రోజుల్లోనే సంతోష్ రావు అలాగే కేటీఆర్ వాళ్ళిద్దరు అరెస్ట్ కూడా జరిగే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు అరెస్ట్ జరుగుతుందా లేదా, లేదంటే కేటీఆర్ని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అనేది కూడాను ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.